కార్తీక పౌర్ణమి సందర్భంగా యూపీలోని వారణాసిలో దేవ దీపావళి వేడుకలు అమరాన్నంటాయి. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసి దీపాల వెలుగుతో దేదీప్యమానమైంది. గంగానది ఘాట్లలో భక్తులు లక్షలాది దీపాలను వెలిగించారు. వేడుకకు సంబంధించిన ఫోటోలను ప్రధాని మోదీ ఎక్స్లో పంచుకున్నారు. ఈ వేడుకలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా లేజర్ ఫైర్ వర్క్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. గంగా ఘాట్ల వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలతో ఆధ్యాత్మికత వెల్లువిరిసింది. ఏపీలో జరగనున్న అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ సచివాలయంలో మొంతా తుఫాన్ నష్టం, అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన పవన్ కీలక అంశాలపై చర్చించారు. కృష్ణానదిపై హై లెవెల్ వంతెనతో దీవుల్లోని గ్రామాలు అనుసంధానం చేసేలా వంతెన నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు పవన్. ఏపీ ప్రభుత్వ నిధులతో పాటు సాస్కీ పథకం నిధుల మంజూరుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో అవనిగడ్డ పరిధిలో అవుట్ఫాల్స్ లూయిజ్ల పునరుద్ధరణ చేసినట్లు తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. చేవెళ్ల బస్సు ప్రమాదంతో అధికారులు కళ్లు తెరిచారు. అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వరకు రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. రోడ్డుపై ఎక్కడెక్కడ గుంతలున్నాయో గుర్తించి వాటిలో సిమెంట్ నింపి గుంతలు పూడుస్తున్నారు ఆర్ఎండ్బీ అధికారులు. చేవెళ్ల తాండూరు రోడ్డు గత కొన్నేళ్లుగా మృత్యు రహదారిగా మారిందని స్థానికులు ఎప్పటికప్పుడు అధికారులకు మొరపెట్టుకుంటూనే ఉన్నారు. వాణిజ్య, వ్యవసాయ ప్రయాణ అవసరాలకు ఈ రహదారి చాలా కీలకం. రోడ్డు వైడనింగ్ జరగకపోవడం, రోడ్డుపై గుంతలు ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో ప్రమాదం జరిగినప్పుడు అక్కడి స్థానికులు రోడ్డు విస్తరణ కోసం నిరసన తెలిపిన అధికారులు కదలిక రాలేదని పలువురు విమర్శిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా పల్లిమెల మండలంలో సుడిగాలుల బీభత్సం సృష్టించాయి. లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ సుడిగాలులు వీచాయి. దీని ప్రభావంతో చెట్లు, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. అడవిలోని భారీ వృక్షాలు నేలకొరిగాయి. సుడిగాలి బీభత్సానికి పంట పొలాలు దెబ్బతినడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. ఇప్పటికే మొంతా తుఫాన్తో భారీగా నష్టపోయామని, ఉన్న కొద్ది పంటను గాలి బీభత్సంతో నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గతేడాది మేడారం అడవుల్లో సుడిగాలుల మాదిరిగా భారీ గాలులు వీచడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముంబైలో డిజిటల్ అరెస్టు పేరిట సైబర్ కేటుగాళ్లు ఓ వ్యాపారవేత్త నుంచి 58 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. ఈ కేసులో మరో 6గురిని అరెస్టు చేశారు. ఇప్పటివరకు 26 మందిని అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో 58 కోట్లు దోచుకున్న కేటుగాళ్లు ఆ డబ్బును 18 బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. ఆ తర్వాత మొత్తం డబ్బును విత్డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బు బదిలీ చేసిన ఖాతాదారులకు 5% కమిషన్లు ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఈ ముఠా వివిధ రాష్ట్రాల్లో అనేక సైబర్ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.